మున్సిపాలిటీ ఎలక్షన్లో మొన్ననే కౌన్సిలర్ ఎలక్షన్ తర్వాత ఈరోజు చైర్మన్ ఎలక్షన్ అయింది. దాంట్లో బండారి అనుష గారిని కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నుకున్నందుకు అక్కడ కౌన్సిలర్స్ అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అదేవిధంగా ఆదిలాబాద్ నాయకుల తరఫు నుంచి మేము కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాం. అనుష కానీ ఇండిపెండెంట్ గెలిచిన వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే. చిన్న ఒక డిస్టిక్లో కొంత టికెట్స్ మిస్ అయినాయి కాబట్టి వాళ్ళందరినీ కాంగ్రెస్లో జాయిన్ చేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మన చైర్మన్ క్యాండిడేట్ మంచి ఎడ్యుకేటెడ్, బీఎస్సీ చేసింది. అక్కడే అదేవిధంగా ఆదిలాబాద్ కొంత డెవలప్ చేయడానికి ఫండ్స్ ఇస్తూ ఉన్నాం. డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైన్స్కి కానీ ఇవన్నీ ఫండ్స్ ఇచ్చాం. అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్న నిర్మల్ మీటింగ్ రోజు అక్కడ సనాతన ప్రాజెక్ట్ చెనాక పోరాట ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేసిన రోజు వచ్చి అక్కడ ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆదిలాబాద్లో ఇండస్ట్రీస్ వస్తే మన పిల్లలకు అందరికీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, సౌకర్యాలు పెరుగుతాయన్న ఉద్దేశంతో ఆ రోజు నిర్మల్ డిస్టిక్లో 10,000 ఎకరాలు కావాలి ఇండస్ట్రీస్ పెట్టిద్దామని చెప్పడం జరిగింది. దానికి నా పైన మిత్రుడు జూపల్లి కృష్ణారావు గారికి మీరిద్దరు బాధ్యత తీసుకొని 10,000 ఎకరాలు చూడమని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా కన్సల్ట్ అధికారులకు చెప్పి ల్యాండ్ చూసాం. చూసిన తర్వాత అన్ని సౌకర్యాలు, వాటర్ ఉంది, విలేజ్లకు దూరం ఉంది, ఇవన్నీ చూసినాం. కాబట్టి అటువంటి ఫ్యాక్టరీస్ కూడా వస్తే ఆదిలాబాద్ ఇంకా డెవలప్మెంట్ కావడానికి అవకాశం ఉంది. ఎయిర్పోర్ట్, కేవలం ఎయిర్పోర్ట్ అంటే అక్కడ అన్ని ఎక్కడన్నా మెయింటెనెన్స్ కానీ ఏదైనా లోడింగ్ సిస్టంలో కానీ అక్కడ ఒక రోజు ఆగినా మనం పెద్ద ఛార్జెస్ ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని విధాల, ప్లస్ మహారాష్ట్ర బార్డర్ కూడా అవుతుంది, అన్ని విధాల బాగుంటుంది. అక్కడి నుంచి ఓన్లీ 200 నాగ్పూర్ 200 కిలోమీటర్స్ బిలో ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అక్కడ ఎయిర్పోర్ట్ ముందుండే స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సిమెంట్ ఇండస్ట్రీ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దానికి తోడు ఇవన్నీ ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ చేస్తాం. మా ప్రజాప్రతినిధులు కూడా అందరు కోఆర్డినేషన్తో ఇండస్ట్రీస్ వచ్చినా మన పిల్లలకు మంచి ట్రైనింగ్ ఇచ్చి మన వాళ్ళని అక్కడ పనిచేసే విధంగా ట్రైనింగ్ ఇచ్చడానికి కూడా ముఖ్యమంత్రి విధానం చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా అటువంటి చదువుకున్న వాళ్ళు మరియు లేడీస్ ఎక్కువ ఉంటాయి. జనరల్గా 90% ఇప్పుడు చైర్మన్ అందరూ లేడీస్ అయ్యారు. ఒక బాధ్యతగా చేస్తారు. ఇది మున్సిపల్ అంటే మనకు డైలీ అవసరం ఉండే పనులన్నీ మున్సిపల్లో ఉంటాయి. వాటర్ కానీ, డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, ఇటువంటి ముఖ్యం మన అందరికీ జీవించటానికి, రోజు ఉపయోగపడటానికి ముఖ్యం. కాబట్టి అటువంటి అన్ని రిజర్వేషన్లు కాకుండా లేడీస్కి ప్రాధాన్యత ఇచ్చారు. కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు మన దగ్గర కూడా నిజామాబాద్లో జనరల్ ఉన్నా కానీ లేడీస్ జనరల్ లేడీ కాదు. కాబట్టి ఇక్కడ కూడా ఒక బీసీని చేశాం. ఇవన్నీ సరే, బీసీ సెకండరీ, చదువుకున్న వాళ్ళు లేడీస్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మున్సిపాలిటీలో చైర్మన్గా ఎన్నుకున్నందుకు మరి ఆదిలాబాద్ కానీ
నిర్మల్ కానీ, నిర్మల్లో కూడా గణేష్ మిసెస్ పేరు అప్పాల కావ్య, అప్పాల గణేష్ భార్య కావ్య, ఆమెను కూడా చైర్మన్గా చేసుకున్నాం. ఆమె కూడా ఎడ్యుకేటెడ్. వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా చైర్మన్ ఉండే, ఫాదర్ చైర్మన్ ఉండే, అలా హస్బెండ్ కూడా చైర్మన్. ఇది 4th టైం అయితే ఉంది కాబట్టి అటువంటి మంచి ఫ్యామిలీస్కే చైర్మన్గా ఇస్తున్నాం. మొత్తం మీద బోధన్ నుంచి బోధన్ గెలిచాం, నిజామాబాద్ గెలిచాం, ఆర్మూర్ గెలిచాం, నిర్మల్ గెలిచాం, ఆదిలాబాద్ గెలిచాం. సైడ్లో లేకుండా పెద్ద పెద్ద టౌన్లన్నీ గెలిచినాం. కాబట్టి నేను ఈ ఏదైతే టౌన్లలో గెలిచి కౌన్సిలర్లను చైర్మన్గా ఎన్నుకున్నారో వాళ్ళందరికీ అభినందిస్తూ తప్పనిసరిగా మన ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇప్పుడే చెప్పారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీఎం గారికి కన్వెన్స్ చేసి మనకు అవసరాలు ఏదైతే ప్రియారిటీగా ఉన్నాయో తీసుకొచ్చి మనం ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తామని చెప్తా ఉన్నారు. నేను కూడా అదేవిధంగా ఆదిలాబాద్ కూడా చేస్తామని ప్రెస్ ద్వారా మా కార్పొరేటర్లకు ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. తప్పనిసరిగా గత ప్రభుత్వాలు చేసిన విధంగా చేయకుండా వాళ్ళు చేసిన భాగ్యాలు మనకు ఉపయోగపడకుండా చేశారు. కాబట్టి మరి దాన్ని నేను ఎక్కువ మాట్లాడకుండా తప్పనిసరిగా ప్రజలని, కౌన్సిలర్లని గెలిచినందుకు, అదేవిధంగా మంచి అభ్యర్థులని చైర్మన్లు గెలిపించినందుకు వాళ్ళకి అభినందన చెప్తాను. నేను మతాల పార్టీలు కాదు కదా, సెక్యులర్ పార్టీ. ఎవరు వస్తామంటే అందరం కలిసి పని చేసుకోవడానికి తయారున్నాము. అక్కడ అవసరం లేకుండా కలిసి పనిచేస్తున్నాము. ఇది సెక్యులర్ పార్టీ అంటారు. ఇప్పుడు ఆడ కూడా నిర్మల్లో ముస్లిమ్స్ కూడా 12 మెంబర్స్ ఏమో గెలిచినట్టున్నారు. అంటే ఏమేమి కాదు కదా, ముస్లిమ్సే కదా. అట్లా రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు రెగ్యులర్గా మీతోనే పోరాటం. అది రాంగ్ ఏం కాదు. మరి బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు నడిచేది. వాళ్ళు పొత్తు పెట్టుకున్నారు, వేరే వాళ్ళతో, టీడీపీ వాళ్ళతో పొత్తు పెట్టుకునే సర్కారు నడుపుతున్నారు కదా. ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకున్నాడు కదా, అది ఎటుపోతుంది మరి? వాళ్ళకు ఒక రూలు, మాకు ఒక రూలా? అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఒకసారి ఏదైనా మెజారిటీ తగ్గిన అందరం కలిసి యూనిట్గా పనిచేస్తే ఇంకా పట్టుదల పెరుగుతుంది. కాబట్టి దాని గురించి తప్ప మాకు ఏదో కక్కుర్తరం కాదు. అందరం కలిసి చేద్దామంటే రండి అని చెప్పినాం, అంతే, అభివృద్ధి కొరకు.